హాయ్ అండి, నేను మీ ఝాన్సీని. ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ పీస్ అయితే ఐరన్ చేసుకుందాము. మీకు తర్వాత హ్యాండ్ కటింగ్ చూపిస్తాను, చూడండి. ఇది కూడా చందేరి పీస్ అండి. ఇది కూడా బాగా నలిగింది. చందేరి బెనారస్లు కూడా నలిగినప్పుడు ఐరన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగా కుదురుతాయి. ఓకే, ఇవ్వండి. ఫస్ట్ అయితే 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ పట్టీ వదులుకోవాలి. పైపింగ్ వేసే పనికైతే పాదం వరకు సరిపోతుంది. హెమ్మింగ్ పట్టీ వదులుకున్న దగ్గర నుంచి పొడవు ఇక్కడ వచ్చేసి కుట్టు దగ్గర నుంచి పాదం వారు పైకి ఖర్చు. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకోవాలి. మనం ఇలా పట్టుకొని స్ట్రైట్గా మిడిల్లో పెట్టుకొని చంక లూజ్ కొలుచుకోవాలి. ఇవ్వండి, ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ని ఇలా కరెక్ట్గా పట్టీ దగ్గర నుంచి లైన్గా ఇట్లా పట్టుకొని ఇక్కడ కూడా కరెక్ట్ చేసుకొని చంక డౌన్, ఇది చంక కుట్టు దగ్గర నుంచి పాదం వారు పైకి పెట్టుకోవాలి. కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి చాలా డౌన్ అయితే వచ్చింది. 4.5 ఇంచ్ వరకు వచ్చింది. కానీ అంత పెట్టుకోకూడదండి చంక డౌను. ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవుకి స్ట్రైట్ లైన్ చేసుకొని ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ వరకు సరిపోయిద్ది. ఎక్కువ డౌన్ అయిందంటే మనకి చంక బాగా పెద్దదైపోయిద్ది. అందుకని 3.5 ఇంచ్ వరకు అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి చంక లూజ్ కొలుసుకుంటే మనం ఫస్ట్ అయితే ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికి వస్తుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఖర్చు, హ్యాండ్కి ఖర్చు చూసుకొని ఈ లెంత్ ఖర్చు పెట్టుకొని ఇట్లా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక మనకి క్వశ్చన్ మార్క్ మోడల్లో ఇట్లా కరువు అయితే తీసుకోవాలి. హ్యాండ్ ఇక్కడ దాకా వచ్చేసి స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ తీసుకోకుండా నేరుగా ఇలా దించారంటే ఇక్కడ బొట్టలు వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ వరకు స్ట్రైట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇట్లా క్వశ్చన్ మార్క్ మోడల్లో మనం ఇట్లా డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసేటప్పుడు ఖర్చు వరకే కట్ చేస్తానండి నేను. ఫస్ట్ వచ్చేసి 2 పొరల్ని పైన కట్ చేసుకుంటాను. తర్వాత చంక డాట్ దగ్గర నుంచి క్రాస్ తీసుకుంటానండి. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇక్కడ వరకు ఖర్చు క్రాస్ తీసుకోవాలి మనం. ఇదిగోండి, ఇట్లా నీట్గా అయితే కరువు అయితే తీసుకోవాలండి. చూసారా?